Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Bows. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. సో వీడియోస్లో నేను వేసుకున్న జ్యువెలరీని చూసి చాలా మంది అడుగుతున్నారు నా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ చూపించమని చెప్పి. సో మీరందరూ అడిగితే నేను చేయకుండా ఉంటానా? సైకిల్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నార్మల్గా నేను యూస్ చేసే మినిమల్ జ్యువెలరీ ఏంటంటే కలర్ వెళ్ళదన్నమాట. అంటే 18K గోల్డ్ ప్లీటెడ్ జ్యువెలరీస్ని అయితే యూస్ చేస్తూ ఉంటాను. నేను యూస్ చేసే ఈ జ్యువెలరీ అంతా స్వే జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి తీసుకుంటాను. సో ఇదేంటంటే మనకి కలర్ అనేది అసలు వెళ్ళదు. మీకు స్వెట్ ఎక్కువ వచ్చినా లేదా వాటర్లో పడిపోయినా కొన్ని చైన్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, కలర్ వెళ్ళిపోయి గ్రీన్ కలర్ అవడం లేదా బ్లాక్ కలర్ అవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి 18K గోల్డ్ ప్లేటెడ్ అనేవి బాగా మనకి సెట్ అవుతాయి అనమాట. సో మీకు కూడా అలాంటి ఇష్యూ ఉంటే లైక్ కలర్ వెళ్ళిపోతుంది, అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే డైలీ వేర్ వేసుకోవడానికి మంచి జ్యువెలరీ కావాలంటే ఈ వీడియో మీకు బాగా సరిపోతుంది. సో నేను చూపించే కలెక్షన్ నాకు చాలా ఇష్టం అనమాట ఈ ప్రోడక్ట్స్ అన్ని. సో మీకు కూడా ఒకవేళ కావాలి అంటే ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. దానిపైన ట్యాప్ చేసి వాళ్ళకి మెసేజ్ చేశారంటే మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళకి స్క్రీన్ షాట్ చేసి వాళ్ళ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తారు. కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది, అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకుంటే మోస్ట్లీ ఫ్రాడ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి డౌట్ మీకు ఈ పేజ్లో నుంచి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఒకవేళ డౌట్ ఉన్నా మీకు హైలైట్స్లో రివ్యూస్ అని కనిపిస్తుంది. సో అక్కడ వెళ్ళి మీరు చూసారంటే ఎవరెవరు కొన్నారు అని చెప్పి కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం కూడా మీకు ఏది ఉండదు. సో నేను వచ్చేసి ఇప్పుడు నా ఫేవరెట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఆ పేజ్ నుంచి చూపిస్తాను. సో నేను వచ్చేసి ఆ పేజ్లో నుంచే తీసుకుంటాను. వేరే బయట ఎక్కడ నాకు అంతగా నచ్చలేదు. వీళ్ళ కలెక్షన్ కొంచెం యూనిక్ గా బాగుంటుంది, ట్రెండింగ్ అని చెప్పి నేను వీళ్ళ దగ్గర నుంచే తీసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ ఈ చైన్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి బో హార్ట్ చైన్ అనమాట. సో ఇదేంటంటే మనకి బో వస్తుంది, అలానే హార్ట్ కూడా వస్తుంది. సో సేమ్ ఇలానే మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇది సెట్ లాగా ఇలా వేసుకోవచ్చు. ఈ జ్యువెలరీ ఏంటంటే నేను చూపించే ఇప్పుడు ఏ జ్యువెలరీ అయినా వెస్ట్రన్ వేర్ పైన బాగుంటాయి, అలానే నార్మల్ ట్రెడిషనల్ వేర్ పైన లైక్ కుర్తీస్ పైన అలాంటి వాటి పైన వేసుకున్నా కూడా చాలా సింపుల్ గా చూడడానికి బాగుంటుంది. సో ఇవి మనం ఏంటంటే డైలీ వేసుకోవచ్చు కాబట్టి కాలేజ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదా ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా బాగా సెట్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ చైన్ ఈ స్నేక్ చైన్ అనమాట. సో ఈ స్నేక్ చైన్ మనం ఏంటంటే లైక్ ఇది ఒకటే వేసుకోవడం కాకుండా స్టాకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైన్ ఉంది కదా, సో ఇందులో కూడా మనం జస్ట్ దీన్ని ఇలా వేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా చూడడానికి డబల్ లేయర్ లాగా కనిపిస్తుంది. సో ఈ చైన్ మనం కావాలంటే ప్లెయిన్ గా వేసుకోవచ్చు లేదా స్టాకింగ్ కి వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అనేది వస్తుంది. చైన్ ప్రైస్ కూడా ఏంటంటే మనకి 199 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. మీరు కావాలంటే వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు లేదా ఎక్కడైనా వెబ్సైట్ లో చూసారంటే మనకి కొంచెం ఇది కాస్ట్లీగా ఉంటుంది వీళ్ళ పేజ్ తో కంపేర్ చేస్తే. వీళ్ళ తక్కువ ప్రైస్ తోనే మనకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది ఇస్తారు. సో అందుకే నేను మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. దీంతో పాటు నేను పేరప్ చేసే చైన్ వచ్చేసి 1111 చైన్ ఉంటుంది. సో దాంతో కూడా ఎక్కువ నేను స్టాకింగ్ చేస్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా వేసుకున్నాను అనమాట ఈ రెండు చైన్స్ కలిపి. కావాలంటే ఇక్కడ పిక్చర్ ని యాడ్ చేస్తాను. చిన్న పెండెంట్ లాగా వస్తుంది అనమాట. దానిపైన మనకి 1111 అని ప్రింట్ అయితే ఇచ్చింటారు. చాలా చాలా బాగుంటాయి ఈ రెండు చైన్స్. నా ఫేవరెట్ వచ్చేసి మీరు చాలా వీడియోస్ లో కూడా చూసింటారు నేను ఈ చైన్ వేసుకోండేది. అదేంటంటే సాలిటరీ చైన్ అనమాట. అంటే సింపుల్ గా జస్ట్ మనకి ఒక డైమండ్ వచ్చి ఉంటుంది అంతే. చాలా సింపుల్ గా ఉంటుంది. మీకు ఒకవేళ ఎక్కువ ఇంత జ్యువెలరీ కూడా నచ్చదు, లైక్ ఇంత ఉండడం కూడా నచ్చదు అంటే మీరు ఇంకా మినిమల్ గర్లీ అయితే ఈ చైన్ చాలా బాగుంటుంది. ఒక డైమండ్ వస్తుందంటే నేనైతే ఇది ఆల్మోస్ట్ ఒక 6+ months నుంచి యూస్ చేస్తున్నాను. డైలీ వేర్ కూడా నేను చాలాసార్లు ఈ చైన్ వేసుకున్నాను అనమాట, సింపుల్ గా ఉంటుందని చెప్పి. కానీ నాకైతే తెగిపోలేదు అండ్ కలర్ కూడా అస్సలు పోదు. కొంతమంది ఉంటారు లైక్ సెన్సిటివ్ పీపుల్, వాళ్ళకి ఏదైనా చైన్ వేసుకున్న అలర్జిక్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఈ చైన్స్ ఎలర్జీ రావడం అలాంటివి ఏవి జరగవు, చాలా సేఫ్ గా ఉంటాయి అనమాట. అండ్ ఈ చైన్ అయితే నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. దీంతో పాటు మీకు ఒకవేళ ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకటి డైమండ్ వచ్చి ఉంటుంది అనమాట. సో లైక్ ఒక చిన్న హూప్ లాగా వచ్చి ఆ తర్వాత మనకి ఈ వైట్ స్టోన్ తో డిజైన్ అయితే ఇచ్చింటారు. ఈ చైన్ అండి ఇది వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ స్టోన్ ఇంకా కొంచెం చిన్నగా ఉంది, కొంచెం పెద్దది కావాలి అని అనుకుంటున్నారంటే గోల్డ్ కలర్ లో వచ్చి లోపల మనకి వైట్ డైమండ్ అయితే ఇచ్చారనమాట. సో ఇలా డాలర్ వచ్చి సేమ్ అది దానికి ఉంది కదా అలాంటి చైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంటుంది. వేసుకున్నారంటే చూడడానికి చాలా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. సో తప్పకుండా ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేయండి. మీరు కుర్తీస్ పైన వేసుకోవచ్చు, ఏదైనా టీ షర్ట్స్ పైన వేసుకున్నా సింపుల్ అండ్ ఎలిగెంట్ చాలా చాలా బాగుంటాయి. ఈ రెండు చైన్స్ నా ఫేవరెట్. కొంచెం గోల్డ్ కలర్ బీడ్స్ లాగా వచ్చి ఉంటుంది అనమాట ఈ చైన్ మొత్తానికి. ఇది కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ టీ షర్ట్స్ కావచ్చు లేదా ఏదైనా కుర్తీస్ పైన కూడా మీరు వేసుకున్నారంటే బాగుంటుంది. డాలర్ ఉంది కదా, సో సేమ్ అలాంటి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. సో ఇది మనకి స్టడ్స్ టైప్ ఉంటుంది అనమాట, హూప్స్ కాదు స్టడ్స్ ఉంటుంది. సో సేమ్ అదే డిజైన్ వచ్చి గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చి బ్రేస్లెట్
బ్రేస్లెట్ కూడా ఉంటుందన్నమాట. ఇంకొక సెట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి హార్ట్ టచ్ ఉంటుంది. ఇది ఓవరాల్ ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ట్రెండ్ అవుతోంది. చాలా చాలా బాగున్నాయి. సో ఇదేంటంటే మనకి ఇలా సింపుల్‌గా ఒక హార్ట్ డిజైన్ వస్తది. ఆ తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ లాగా ఇచ్చి ఈ చైన్ ఉంటుందన్నమాట. దీంతో పాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇస్తారు. సో ఇయర్ రింగ్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. 2 మనం పేరప్ చేసుకొని వేసుకున్నామంటే ఒక రిచ్ లుక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది వచ్చేసి నేను మోస్ట్లీ దేనిపైన పేరప్ చేసుకుంటానంటే లైక్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఫ్రాక్స్ లో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవుతోంది కదా, బీచెస్ కి కావచ్చు లేదా సమ్మర్ లో ఏదైనా టూర్స్ కి వెళ్తున్నప్పుడు ఇలాంటి చైన్స్ వేసుకున్నారంటే ఫ్రాక్స్ లోకి చూడడానికి చాలా మంచి లుక్ అనేది వస్తుంది. దీంతో పాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి అనమాట. చిన్నవి వచ్చి చాలా క్యూట్ గా అనిపించాయి. సో ఈ 2 మనం సెట్ కావాలంటే తీసుకొని వేసుకోవచ్చు, లేదా సింగిల్ కావాలన్నా వాళ్ళు ఇస్తారనమాట. ఈ 2 తీసుకోవాలని రూల్ అయితే లేదు. మీకు ఒకవేళ ఇయర్ రింగ్స్ కావాలి, ఇది ఒకటే కావాలి అంటే దీన్ని మాత్రమే ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా చైన్ మాత్రమే కావాలంటే దీన్ని మాత్రమే ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్తున్నాను, చైన్ తీసుకుంటే ఇవి కూడా తీసుకొని వేసుకున్నారంటే చూడడానికి ఇంకా మంచి లుక్ అనేది ఉంటుంది. ఫ్రాక్స్ పైన వేసుకుంటూ ఉంటాను. లైక్ ఒకవేళ స్క్వేర్ నెక్ వచ్చిందంటే ఈ చైన్ నేను ఖచ్చితంగా వేసుకుంటాను. చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ స్క్వేర్ నెక్స్ కావచ్చు, డీప్ నెక్స్ వేసుకుంటారంటే ఈ చైన్ ఎంత బాగా ఎన్హాన్స్ చేసి చూపిస్తుందంటే మీ నెక్ ని అంత బాగుంటుంది. మీరు ఒకవేళ నా డీపీలో చూసారంటే డీపీలో వేసుకున్న స్వెట్ షర్ట్ పైన కూడా నేను ఈ చైన్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది. ట్విస్టెడ్ హార్ట్ అంటారు అనమాట దీన్ని. చూడ్డానికి ఎంత పింట్రెస్టీగా క్లాసీగా ఉంటుంది. మీరు ఒక ప్లెయిన్ అవుట్ఫిట్ పైన కావచ్చు, ఏదైనా వీ నెక్ కావచ్చు, లేదా రౌండ్ నెక్ లేదా ఇలాంటి అవుట్ఫిట్ పైన వేసుకున్న ఒక మంచి ఫినిషింగ్ అనేది ఇస్తుంది. కాస్ట్లీగా కనిపిస్తుంది బట్ అఫోర్డబుల్ ప్రైస్ కి మనకు వస్తుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక హార్ట్ చైన్ కూడా నా దగ్గర ఉంది. ఈ డాలర్ కొంచెం మనకి వెయిట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, కానీ అంటే వేసుకుంటే మరి అంత బరువుగా అనిపించదు, కానీ ఇలా పట్టుకున్నామంటే హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అంత హెవీగా అనిపించదు, బట్ కొంచెం వెయిట్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ చైన్ లో బాగా నచ్చింది ఏంటంటే ఈ చైన్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. నెక్ కి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనం ఇది వేసుకున్నామంటే. స్టార్ చైన్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మనకి బీచెస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయండి. నా ఫేవరెట్ ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకున్నామంటే ఏదైనా అవుట్ఫిట్ పైన. వచ్చేసి ఇయర్ రింగ్స్ గురించి మాట్లాడుకుందాము. డైలీ వేర్ కోసం మీకు ఒక మంచి ఇయర్ రింగ్స్ కావాలంటే ఈ హూప్స్ ని ట్రై చేయండి. ఇది మనకి కొంచెం ఇలా వచ్చి ఉంటుంది అనమాట. సో చూడ్డానికి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో మోస్ట్లీ మీరు నా వీడియోస్ లో చూసినా కూడా నేను ఈ హూప్స్ ని వేసుకునే ఉంటాను. చాలా బాగుంటాయి అనమాట. డైలీ వేర్ కి పర్ఫెక్ట్ అని చెప్తాను. నా దగ్గర బ్రేస్లెట్ కలెక్షన్ ఎక్కువ ఉంది, ఎందుకంటే నాకు బ్రేస్లెట్స్ బాగా నచ్చుతూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ బ్రేస్లెట్స్ నార్మల్ కడియం లాగా ఉంటాయి అంటారు కదా, సో ఆ బ్రేస్లెట్స్ మాట్లాడుకొని ఆ తర్వాత చైన్ బ్రేస్లెట్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నా ఫేవరెట్ బ్రేస్లెట్ వచ్చేసి ఇది. చూడ్డానికి ఎంత బాగుంది చూడండి. మొత్తం మనకి ఈ వైట్ స్టోన్ వచ్చి ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇటుపక్క మనకి రాదు, జస్ట్ ఒక సైడ్ మాత్రమే వస్తుంది, కానీ చూడ్డానికి చాలా రిచ్ గా ఉంటుంది. దీన్ని ఒకటి వేసుకొని లేదా మీరు వాచ్ తో పేరప్ చేసుకున్న ఈ బ్రేస్లెట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇది నా మోస్ట్ ఫేవరెట్ బ్రేస్లెట్ అనమాట. ఒక మంచి రిచ్ లుక్ ని యాడ్ చేస్తుంది ఈ బ్రేస్లెట్ ని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ బ్రేస్లెట్ వచ్చేసి ఈ ఈవిల్ ఐ బ్రేస్లెట్ అనమాట. ఒకవేళ ఈవిల్ ఐ వచ్చినవి నచ్చుతాయంటే ఈ బ్రేస్లెట్ ని ట్రై చేయండి. సో ఇలా మనకి ఈవిల్ ఐ వచ్చి ఇటుపక్క మనకి నార్మల్ గా స్టోన్ తో డిజైన్ అయితే వచ్చి ఉంటుంది. ఇలా మనం ఓపెన్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇది రీసెంట్ టైమ్స్ లో నా ఫేవరెట్ అయింది. అదేంటంటే ఈ ఫ్లవర్ టైప్ వచ్చిన బ్రేస్లెట్ అనమాట. సో మనకి ఫ్లవర్ లా డిజైన్ వచ్చి ఉంటుంది. దానికి ఎంత బాగుంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ అయితే టాప్ నాచ్, చాలా ప్రాపర్ గా ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట మనకి. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు బ్రేస్లెట్ ఇలాంటివి ఎలా వేసుకోవాలి అని చెప్పి. సో మనకి 2 సైడ్స్ ఉంటాయి అనమాట. ఇటుపక్క 2 జాయిన్ అయ్యి ఉన్నవి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇటుపక్క మీరు చూసారంటే దానికి ఆపోజిట్ లో ఇంకొక సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇటుపక్క రైట్ సైడ్ ఉన్నదాన్ని పైకి లేపి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కిందకి తీయాలి. సో ఇలా పైకి లేపి ఇలా తీసుకోవాలి. ఇలా పైకి లేపి కిందకి తీసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది దీన్ని ఎలా ఓపెన్ చేయాలని చెప్పి. సో వాళ్ళ కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ నా ఫేవరెట్ వచ్చేసి ఈ ఫుల్ బ్యాంబూ బ్రేస్లెట్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా వీడియోలో చూసే ఉంటారు నేను ఇది వేసుకోవడం. సో ఫుల్ వచ్చి ఉంటుంది అనమాట. ఫుల్ బ్రేస్లెట్ మీకు నచ్చదంటే హాఫ్ బ్రేస్లెట్ కూడా ఉంటుంది. ఫుల్ బ్యాంబూ బ్రేస్లెట్ ఉంటుంది, అలానే హాఫ్ బ్యాంబూ బ్రేస్లెట్ అయితే ఉంటుంది. మీకు పర్సనల్ గా ఏది నచ్చుతుంది అంటే ట్రై చేయండి దాన్ని. నాకు వచ్చేసి మోస్ట్లీ ఈ హాఫ్ బ్యాంబూ బ్రేస్లెట్ అనేది నచ్చుతూ ఉంటుంది. అండ్ మీరు నా వీడియోస్ లో కూడా ఖచ్చితంగా గమనించే ఉంటారు, మీరు నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే.
కార్టియర్ స్టైల్ అంటారనమాట. సో మనకి కార్టియర్ డిజైన్ వచ్చి ఇక్కడ ఒక స్టోన్ అయితే వచ్చి ఉంటుంది. ఇటుపక్క డిజైన్ వచ్చి ఉంటుంది, అలానే ఇటుపక్క కూడా డిజైన్ వచ్చి ఉంటుంది. సో ఇటుపక్క మనం ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి, వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్రేస్లెట్ వచ్చేసి ట్విస్టెడ్ బ్రేస్లెట్. సో మనకి ఇలా ఒక చిన్న ట్విస్ట్ లాగా ఇచ్చుంటారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు బ్రేస్లెట్స్ ని కూడా స్టాక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేస్లెట్ నేను వేసుకున్నాను కదా, దాంట్లోకి ఈ బ్రేస్లెట్ ని స్టాక్ చేసుకున్నాను అనమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది అది కూడా. సో లూజ్గా అనిపిస్తే ఇలా మీరు ప్రెస్ చేసుకొని వేసుకున్నారంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మీరు కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదా వాచెస్తో పేరప్ చేసుకున్నా బాగుంటుంది. సో వాచెస్తో పేరప్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా మీరు ఇలా సింపుల్గా బ్రేస్లెట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీరు కాలేజ్కి లేదా ఆఫీస్కి వేసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ అనేది వస్తాయి. ఫస్ట్ నా ఫేవరెట్ చైన్ బ్రేస్లెట్ వచ్చేసి ఈ స్టార్ డిజైన్ వచ్చినదనమాట. స్టార్స్ లాగా వచ్చి ఉంటుంది అనమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. సో మీకు ఒకవేళ స్టార్స్ నచ్చుతాయి అంటే ఈ బ్రేస్లెట్ ట్రై చేయండి. ట్రస్ట్ మీ, ఇది నా ఫేవరెట్, నా మోస్ట్ ఫేవరెట్ చైన్ బ్రేస్లెట్ లో ఇది. మనకి వైట్ స్టోన్స్ వచ్చి ఉంటుంది. సో ఇలా వేసుకున్నామంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి రౌండ్ గా వచ్చి అందులో స్టోన్ వచ్చి ఉంటుంది, అలానే ఒక చిన్న స్క్వేర్ లాగా వచ్చి అందులో కూడా మనకి ఏంటంటే వైట్ స్టోన్ అనేది ఇచ్చింటారు. నా దగ్గర ఇంకొక చైన్ ఉంది, దీని గురించి పూర్తిగా మర్చిపోయాను. మీరు ఒకవేళ బీచెస్ కి వెళ్ళినా ఏదైనా అవుట్ఫిట్ పైన ఒకటే చైన్ మాకు మ్యాచ్ అయిపోవాలి అంటే ఈ చైన్ ని ట్రై చేయండి. సో ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చి ఉంటాయి అనమాట. సో ఏ అవుట్ఫిట్ పైన పేరప్ చేసుకున్నా బాగుంటుంది. సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఉండడం వల్ల మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి నా హ్యాండ్ రింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాము. సో మీరు నా వీడియోలో చూసింటే ప్రతి వీడియోలో నేను వచ్చేసి ఈ రీసెంట్ టైమ్స్లో ప్రతి వీడియోలో నేను ఈ వైట్ కలర్ స్టోన్ అయితే వేసుకుంటున్నాను. సో ఇది చాలా బాగుంటుంది. అలానే మీకు వైట్ కలర్ స్టోన్ నచ్చదు అంటే అందులోనే మనకి పింక్ కలర్ స్టోన్ అయితే డిజైన్ వచ్చి ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ బోస్ బాగా నచ్చుతాయి అంటే బో డిజైన్ వచ్చి వైట్ కలర్లో ఉంటుంది, అలానే పింక్ కలర్లో కూడా వచ్చి ఉంటుంది అనమాట. ఆ తర్వాత హార్ట్ డిజైన్ వచ్చినవి నచ్చుతాయంటే ఇక్కడ మనకి పింక్ కలర్లో వచ్చి ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ మీరు ఒకవేళ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారంటే ఈ హార్ట్ ది ట్రై చేయండి. హార్ట్ రింగ్ చాలా బాగుంటుంది. సో 18K గోల్డ్ ప్లేటెడ్లో రింగ్స్ కలెక్షన్ అయితే అవే ఉన్నాయి. ఇంకా నేను రింగ్స్ అయితే కలెక్ట్ చేయాలి. సో ప్రస్తుతానికి బ్రేస్లెట్స్ పైన పడ్డాను కాబట్టి బ్రేస్లెట్స్ ఎక్కువ కనిపించాయి. అండ్ చైన్స్ కూడా బాగా కలెక్ట్ చేస్తూ ఉంటాను. చైన్స్ బ్రేస్లెట్స్ అనేది ఎక్కువ వీడియోలో కావచ్చు, బయట వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ వాటిల్ని గమనిస్తారు కాబట్టి నేను వాటిల్నే ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ట్రై చేయండి. లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. స్వేట్ జ్యువెలరీ అని నేను స్క్రీన్ పైన యాడ్ చేసి ఉంటాను. సో ఈ టెక్స్ట్ని మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసిన ఆ పేజ్ అనేది వస్తుంది. సో అక్కడికి వెళ్ళి మీరు మెసేజ్ చేశారంటే మీకు ఏది కావాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మీకు రీచ్ అవుట్ అయ్యి ఎంత ప్రైస్ డీటెయిల్స్ అని చెప్తారనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక చైన్ లేదా ఇయర్ రింగ్స్ తీసుకొని కొన్ని డేస్ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అవును భావన కరెక్ట్గా చెప్పింది అని చెప్పి. మీకు నచ్చి తప్పకుండా మళ్ళీ వచ్చి తీసుకుంటారు. సో అందుకే నేను అదే పనిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇంకా నా దగ్గర కొన్ని కలెక్షన్ ఉన్నాయన్నమాట. లైక్ అదేంటంటే కొంచెం కలర్ వెళ్ళేవి. సో అంటే కొన్ని డేస్ తర్వాత వెంటనే వెళ్ళిపోవు. లైక్ అవి వచ్చేసి 99 రూపీస్కి ప్రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఒకవేళ ఆ వీడియో కూడా కావాలి అని అనుకుంటున్నారంటే నాకు కింద కమెంట్స్లో చెప్పాలంటే దానిపైన కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. సో దాని కలెక్షన్ కూడా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. వాటిపైన కూడా చేద్దాం అని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదో నాకు తెలిస్తే తప్పకుండా చేస్తాను. ఎక్కువ మంది కావాలి అని అడిగితే తప్పకుండా చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేస్ట్ ప్రోడక్ట్స్ని కొని కలర్ వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి తప్పకుండా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా అలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా అలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.